ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. అంటే అనేక సమస్యలు అన్నమాట, 1-2 అని చెప్పలేము. చాలా ఆరోగ్య సమస్యలు, చాలా విధాలుగా. మానసికంగా అయితే నేనైతే చాలా కృంగిపోయాను అనమాట కొన్ని విషయాలను బట్టి. అంటే సాతానుగాడు నన్ను ఎక్కువగా బాధ పెట్టని అవసరం లేదు, ఒక మాట అంటే చాలు ఇంకా వాడు నా జీవితంలో గెలిచిపోయినట్లే. అయితే నేను సాతానుగాడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను, దేవుని మీద ఆధారపడకుండా. మరి గడిచిన సంవత్సరము మరి నా జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తినాయి. వాటన్నిటి నుండి మరి దైవజనుల ద్వారా, ఎప్పుడు దైవజనులు సిస్టర్ నన్ను బలపరచడం ద్వారా నేను ఈ సమయంలో ఉన్నానని నమ్ముతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు అనిపించేది బ్రతకడం అవసరమా అనిపించేది చిన్న చిన్న మాటలకే. అయితే సాతాను కూడా అంత కృంగదీసేవాడు నన్ను. అయితే మరి ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఎంతగానో బలపరిచారు. నేను ఈ దినము నిల్చున్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. అంతేకాదు 2023లో మేము ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అయితే తినైతే చాలా భయపడ్డారనమాట, మనం ఈఎంఐ ఎట్లా పే చేయాలి అని చాలా టెన్షన్ పడ్డారు. డిసెంబర్ మంత్ అనమాట అది. అయితే అప్పటి నుంచి ఈ డిసెంబర్ వరకు మేము ఎప్పుడు ఈఎంఐ పే చేయడంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. 40,000 ప్రతి మంత్ పే చేయాలన్నమాట. మరి దేవుడు ఆయన కృపచేత మాత్రమే ఇది జరిగిస్తున్నాడు. మాకు అది అసాధ్యం. నిజం చెప్పాలంటే ఫ్యామిలీని నడిపించుకుంటూ ఈఎంఐ పే చేయడం చాలా కష్టము. మరి దేవుడు కేవలం తన నామాన్ని హెచ్చించడానికే మమ్మల్ని ఇలా నిలబెట్టడాన్ని నమ్ముచున్నాను. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ అంటే 2024లో మరి శంకుస్థాపన కూడా చేయడానికి దేవుడు కృప చూపించాడు. త్వరలోనే మరి గృహం కట్టబడుతుంది. ఆ సాక్ష్యం కూడా మేము చెప్తాము. అట్టి కృపను దేవుడు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇంకంతేకాదు మరి ఇందాక అనురాగ్ చెప్పినట్లు మరి యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అనంతపూర్, నాకైతే ముందు నుంచే భయపడుతూ ఉన్నాను. నేను భయపడినట్లే యాక్సిడెంట్ జరిగింది. మరి దేవుడు నా కుటుంబాన్ని అంతటినీ నాకు సజీవంగా ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. అలానే మిక్కీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో అసలు పాస్ అవుతాడని నేను అనుకోలేదు. మంచి మార్క్స్ దేవుడు పాస్ చేశారు. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవాతి దేవునికి వందనాలు. మరి ప్రార్థిస్తున్న దైవజనులకు నా వందనాలు. You must be wondering why we are singing about Maru Manasu when we are entering into the new year. మరి 2020 సంవత్సరాలను కడుపెడుతుండగా మారు మనసు అనే మాట గురించి మనం చూస్తున్నాం. That's the utmost important thing, because God looks at the transformation of your heart. దేవుడు మన మనస్సును చూస్తాడు కాబట్టి మన మనస్సు మారాలి ఖచ్చితంగా. And this year let's take your oath saying, Lord, if not all the things 100%,
But correct me with one at a time, step by step. Hallelujah. మరి మొత్తము మారకపోయిన కొద్దిగా నాలో మార్పు దయచే ప్రభా అని ఆ దేవుని అడుగుదాం. For that it starts from you giving time to God. మరి నీవు దేవునికి సమయం ఇవ్వడంతో నీ మనసు మారుతుంది. How Abraham has done. If you can turn to book of Genesis మరి బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండము chapter 14 verse 20, the second part says, 14వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, and there is name is still Abraham, gave him a tenth of everything. Hallelujah. చూడండి అక్కడ రాయబడింది కదా, అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. I'll talk about a couple of more people, but then I'll quickly close this by telling it in a very short way. Everybody knows about this one. Still, there he still called Abraham. He gave a tenth of everything to Melchizedek, the chief priest who has been there. అక్కడ మీరు చూసినట్లయితే ప్రధాన యాజకుడైన మరి మెల్కీసెదెకు మరి అబ్రహాము 10వ వంతు ఇచ్చినట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. What is the context here? మరి ఇక్కడ మరి ఏంటి సందర్భం అని చూస్తే, If you read that entire chapter, go home and read the entire మరి chapter. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదువుకోండి. And then Abraham has praised God. He has given thanks to God. He has given everything that he has, 1/10 of it, because God has helped him to bring Lot from all the enemies that he was captured into. మరి శత్రు దాడి నుంచి మరి లోతును తప్పించడానికి దేవుడు కృపను అనుగ్రహించిన విధానానికై దేవునికి ఎంత స్తుతులు చెల్లిస్తా తనకున్న అంతట్లోంచి అబ్రహాము మరి 10వ వంతు దేవునికి ఇచ్చినట్లు మనం చూస్తాం. Hallelujah. If you see above that, మరి దానిపైన మీరు if చూసినట్లయితే, you read verse 17 and 18, మరి 17-18 వచనాలు చూసినట్లయితే, after his return from the defeat, మరి అతడు కదర్లో ఏమోరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు, and the king of సొదొమ రోజు అతన్ని ఎదుర్కొంటకు రాజులోయను షాబాలోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. Hallelujah. Hallelujah. One word says here, blessed be Abraham by God of most high, possessor of heaven and earth, and blessed be God most high, who has delivered your enemies into your hand. Hallelujah. చూడండి ఇక్కడ రాయబడింది, అప్పుడు అతడు అబ్రహాంను ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Two things are happening here. మరి రెండు విషయాలు ఇక్కడ జరుగుతున్నట్టు మనం చూస్తాం. Abraham has been blessed, మరి అబ్రహాము మరి ఆశీర్వదించబడుతున్నాడు. and also Melchizedek says, praise to the Lord who has bought Lot out of the enemy, who has helped Abraham. Two things are happening. Abraham has been blessed, and then God has been praised. మరి Hallelujah. మెల్కీసెదెకు అంటున్నాడు కదా, శత్రువుని నీ చేతికి అప్పగించిన ఆ దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Abraham is more stubborn in God. When king says, why don't you take the riches and leave the people here, he tells a word there saying, verse 22, మరి అబ్రహాముతో సొదొమ రాజు మరి నీకేం కావాలో తీసుకోమని అన్నప్పుడు అబ్రహాము మరి దేవుళ్ళు ఎంత బలంగా ఉన్నాడంటే 22వ వచనంలో మాట అంటున్నాడు కదా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తేవని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైను చెప్పులు వారైను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమినికి సృష్టికర్తను సర్వోన్నతును దేవుడినైన యెహోవా ఎదుట నా చేయెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. Hallelujah. Hallelujah. He declares, I will give 1/10 of everything to my Lord, and then I will not take even a thread out of the enemy's place, because enemy will take credit saying that I have given, I have delivered, I have provision. But then he says, my God who is the most high has helped me out. చూడండి, అబ్రహాము మరి దేవునికి 10వ వంతు చెల్లించి మరి సొదొమ రాజు మరి సహాయం చేస్తాను, ధనాన్ని ఇస్తానా, నీవు నన్ను ధనవంతునిగా చేసావని చెప్పుకుంటావు కాబట్టి నేను ఏ ధనం కూడా నీ వద్ద నుంచి తీసుకోను, ఎందుకంటే నన్ను ధనవంతునిగా చేసింది, నన్ను నిలబెట్టింది ఆ సర్వోన్నతుడికి దేవుడే అని ఆ దేవుని స్తుతించినట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. And also if you can turn to Genesis 15, because Abraham has given thanks to God, he has given 1/10. When we say 1/10, it's not just your possessions, it's not just your money, and in God's sight your money, your treasures, your riches are just. But what God looks at is fully and with all happiness, with all joy, with all interest. What he is interested is your heart, your time towards him. Hallelujah. చూడండి, 10వ వంతు అంటే మరి చాలామంది మరి ధనం ఇచ్చాడు, ధనము ఇంకోటి అనుకుంటారు, కాదు కానీ మరి దేవుని ముందర మన ధనము కానీ మనకున్న ఆస్తులు అవన్నీ కూడా ఎందుకు పనికిరావు.
అయితే మరి అక్కడ మరి దేవునికి 10వ వంతు ఇవ్వటం అంటే మరి నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మరి దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని కొరకు, ఆయన కొరకు సమయాన్ని వెచ్చించేవాడుగా ఉండాలి. That's the only thing God sees, because whatever tithes you bring, whatever offerings you bring, it is from God to you. You have made it, you multiplied it with God's help, and then you are giving back. But what is of your own, from your own body, from your own soul and heart, is your heart, your life, that God will look for. Hallelujah. మరి నీవు దేవునికి ఇచ్చే 10వ వంతు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు అది ఇస్తున్నావు, అంతేగాని మరి ఇంకోటో కాదు. కానీ నీ యొద్ద నుంచి ఏమి ఇవ్వగలవు నువ్వు దేవునికి, నీ యొద్ద ఏముంది దేవునికి అంటే దేవుడు నీ హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. As he says to Abraham in chapter 15 verse 1, he says, after these things the word of the Lord came to Abraham in a vision, fear not, Abraham, I am your shield, your reward shall be very great. Hallelujah. మరి 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Give some time to God. దేవునికి నీవు సమయాన్ని It's వెచ్చించు. like in a business what we do, we want to invest 100 rupees and then we want to make it 1000 rupees or a lakh, because we want to make money. Same thing, you think it's not a business of course with God, but then reap your 10 minutes of, like sow your 10 minutes of your time, God will reap in multiple portions of blessings. మరి Hallelujah. వ్యాపారంలో మనం 100 రూపాయలు పెట్టి 1000 లేదంటే 1,00,000 సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే యేసయ్య దగ్గర వ్యాపారం కాదు, కానీ మరి నీవు మరి దేవుని యొద్ద మరి ఒక 10 నిమిషాలు సమయాన్ని నీవు కేటాయించినట్లయితే, నువ్వు వెచ్చించినట్లయితే దేవుడు నీ ఆశీర్వాదాన్ని గొప్ప చేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. Hallelujah. Don't you think God will work wonders, and then don't you think God will bless you very greatly, as he has said to Abraham, saying your blessings will be very great. Hallelujah. మరి దేవుడు అంటున్నాడు కదా, నీ బహుమానం అత్యధికమవుంది అంటున్నాడు. అదే రీతిగా నీ బహుమానం కూడా అత్యధికంగా దేవుడు చేస్తాడు, దేవునికి నీ సమయాన్ని వెచ్చించినట్లయితే. Hallelujah. Hallelujah. Do you believe in 2025, Lord, I believe, trust, and I claim and I receive that you're going to give my reward in multiple portions very greatly. మరి Hallelujah. ఎవరైతే నమ్ముతున్నారో 2025 సంవత్సరంలో దేవుడు నా బహుమానాన్ని అత్యధికంగా చేస్తాడని వారందరూ కూడా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. Let's look at one more person. If you can turn to book of 1 Samuel chapter 1 verse 22. మరి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, But Hannah did not go up, for she said to her husband, as soon as the child is weaned, I will bring him, so that he may appear in the presence of the Lord and dwell there forever. అయితే హన్నా, Hallelujah. బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వచ్చునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకి ఉండెను. హల్లెలూయా. She mourned. If you can read verse 18. మరి 18వ వచనం మనం చూసినట్లయితే, Let your servant find favor in your eyes. Then the woman went her way and ate, and her face was no longer sad, because God has touched her womb, and God has promised that God is going to give her a son. మరి Hallelujah. నీ సేవకురాలు లేని నీ దృష్టికి కృపనందును గాక అన్ను. తర్వాత ఆ స్త్రీ తన దారి వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖముగ్గానుంటే మాను. మరి దేవుడు ఆమె ప్రార్థన మొర ఆలకించి మరి ఆమె హృదయాన్ని చూసి ఆమెకి మరి కుమారుడుని అనుగ్రహించినందుకు మరి ఆవిడ ఎంతగానో సంతోషించినట్టు మనం What a చూస్తాం. wonderful words she says in verse 20 towards the end. She says, I have asked for him from the Lord. Hallelujah. మరి 20వ వచనంలో మనం చూసినట్లయితే, నేను యెహోవాకు మొక్కని వీడిని అడిగితును అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టిన. హల్లెలూయా. Hallelujah. Hallelujah. She asked for him, మరి దేవుణ్ణి అడిగింది, then God gave her. దేవుడు ఇచ్చాడు. And then she thanked God. And then again, when we read this verse 22, what it says is every year they have a custom, wife and husband or the place, people from that place go to the place and then give offerings. But that the year when the child was born, she didn't go, saying, I will give my child to God after he leaves drinking milk, or then after he grows up little, so that he can serve God in his చూడండి, temple. వారు Hallelujah. మరి ప్రతి సంవత్సరం కూడా మరి దేవాలయంకి వెళ్ళటం మరి ఒక ఆచారంగా ఉంది. అయితే ఆ సంవత్సరం ఆమె వెళ్ళట్లేదు. ఎందుకు అంటే ఆమె అంటుంది కదా, నేను మరి బిడ్డ పాలు మరి తాగటం విడిచిపెట్టిన తర్వాత నేను పూర్తిగా మరి ఆ సమూయేలు బిడ్డని దేవునికి నేను సమర్పిస్తాను, దేవుని మందిరానికి ఇచ్చేస్తాను. అందుకే మరి ఆ సంవత్సరం ఆమె అక్కడ
మరి ఈ దేవాలయానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. That is దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ కుమారుని దేవునికి అనుగ్రహించింది. That is how she has expressed her gratitude to God by giving what has God given to her, because she wanted a son, she asked for it, she got it, God fulfilled her desire, and then she gave back the son, as Abraham also never took back to give his own son. మరి Hallelujah. దేవుని మరి అడిగింది, పొందుకుంది. మరి పొందుకున్న తర్వాత ఏదైతే ఒక తీర్మానం చేసుకుందో అదే రీతిగా దేవునికి పొందుకున్న ఆ బహుమానమైన సమయాల్ని మరి తిరిగి ఇచ్చినట్లు మనం చూస్తాం. అదే రీతిగా అబ్రహాం కూడా మరి దేవుడిచ్చిన బహుమానమైన ఇస్సాకును మరి యేసయ్యకి దేవునికి ఇవ్వటానికి వెనుతీగినట్టు కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. Also, she has written a poem maybe, or maybe with that happiness and joy she must have sung. If you see chapter 2, in the beginning verses, let's read only verse 1, where she says, "And Hannah prayed and said, my heart exults in the Lord, my strength is exalted in the Lord, my mouth derides my enemies, because I rejoice in your salvation." Hallelujah. సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు స్తుతిస్తున్నట్లు మనం చూస్తాం. ఒక పాట కూడా పాడుతున్నట్టు, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగను, నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హల్లెలూయా. Hallelujah. Hallelujah. As we meditated in the beginning, saying you will say thanks with your mouth, but through your life you will express, through your lifestyle you will express the true gratitude, because she didn't just thank God, but then she showed it by expressing, by giving her son to God's service. Hallelujah. మనం చాలాసార్లు మనం నోటితో దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాం. అయితే వీరు వారి జీవితాలను బట్టి మరి దేవుడిచ్చిన బహుమానాన్ని తిరిగి దేవునికి సమర్పించి మరి కార్యరూపంగా మరి హన్నా మరి కుమారుని దేవుడికి మరి సమర్పించి తన కృతజ్ఞతను తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. And also if we see, మనం చూసినట్లయితే, if you can turn to, and let's look at the third example. Let's look into one more person in the Bible. There are many people, but let's look into one more person. If you can turn to 1 Chronicles, మరి ఇంకొక వ్యక్తిని మాత్రం మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతము గ్రంథం chapter 18, మరి 18వ అధ్యాయము, and then if you see verse 13, మరి 13వ వచనం మనం చూసినట్లయితే, you see that Lord gave victory to David wherever he went. Hallelujah. మరి దావీదు ఎదోములో కావలి సైన్యం నుంచెను, ఎదోములందరూ అతని సేవకులు, దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే he only depended on God. అతను దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. There were many instances wherein he was low from his childhood. He just depended on God alone. మరి అనేక సందర్భాలు మరి అతను కృంగిన స్థితిలో ఆయన పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్లు మనం చూస్తాం. Let's look into one instance. If you can turn to book of 1 Chronicles chapter 16, let's read from 8 until verse 10, where it says, "Oh, give thanks to the Lord, call upon his name, make known his deeds among the people, sing to him, sing praises to him, tell of his wondrous works, glory is his holy name, let the hearts of those who seek the Lord rejoice." Hallelujah. మరి మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే, యెహోవా కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించేడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయడి, ఆయన గురించి పాడి ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవా వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. Hallelujah. Hallelujah. And if you see, you don't have to read, but then if you see verse chapter 18, many a times in many instances it says God gave victory to David wherever he went, which means wherever he went, whatever he has done, whichever war he has waged, God has given that victory, because David has given thanks to God in every situation. Hallelujah. మరి దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మరి దావీదుకి విజయాన్ని అనుగ్రహించినట్లు మరి 18వ అధ్యాయంలో మనం చూస్తాం, అనేక చోట్ల చూస్తాం. ఎందుకంటే దావీదు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Verse 17 chapter 16 says, మరి 17వ అధ్యాయము 16వ వచనం చూస్తే, "Then on that day David first appointed that thanksgiving be sung to the Lord by Asaph and his brothers." Hallelujah. 16వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయ విచారణ ఏర్పరిచి దావీదు ఆసాప్ చేతికిని వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. దేన్ని అప్పగించినని? What did he give? ఆ స్తుతి విధమేతనగా. Hallelujah. హల్లెలూయా. He has given a form of praise and worship to God, because after a lot of trouble, but still God was there.
helping David to bring the Ark of Covenant to their place back. Hallelujah. మరి దావీదు మరి దేవుని మందసాన్ని మరి తిరిగి తీసుకురావడానికి కృపను అనుగ్రహించిన విధానానికి మరి దేవుణ్ణి మరి ఏ రీతిగా స్తుతించాలి ఒక విధానాన్ని కూడా ఏర్పరిచినట్లు మనం చూస్తాం. Chapter 16 verse 1 says, and they brought in the ark of God and set it inside the tent that David has pitched for it, and they offered burnt offerings and peace offerings before God. And when David has finished offering the burnt offerings and the peace offerings, he blessed the people in the name of the Lord and distributed to all Israel, both men and women, to eat a loaf of bread, a portion of meat and a cake of raisins. Hallelujah. ఈ ప్రకారం వారు దేవుని మనసం తీసుకుని వచ్చి దావీదు దేవుని కొరకు వేయించిన గుడారం నడుమును దాని నుంచి దేవుని సన్నిధి దహన బలులను సమాధాన బలులను అర్పించి దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి ఆలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులు దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలు అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండును అడను పంచిపెట్టెను. హల్లెలూయా. See, the Ark of Covenant had the power of Lord, our Father, and then when it was brought back, David has given such offerings, and then he has given different types of offerings, and then he has appointed people to praise him. But today, when God himself is in you, what should you be giving to him? Hallelujah. దావీదు దేవుని మనసం తీసుకొచ్చినప్పుడు మరి దేవునికి మరి అనేక రీతిలుగా మరి దేవునికి కృత స్తుతులు చెల్లించినట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు మరి దేవునికి ఏమి ఇస్తున్నావు? What are you giving to God? ఏమి ఇస్తున్నాం మనము? Again, I keep telling many a times, and this is the truth because this is God's word. God will look at our dirty heart. God will look at our sinful life. God will look at all of our weaknesses because he wants to take them over to him and then transform us to a new form, into his own image, into his own attitude, because God loves us so much. Though we are sinners, he died for us. Hallelujah. దేవుడు మన విరిగిన మనసును చూస్తాడు. మన పాప జీవితాన్ని ఆయన హస్తాల్లో మనం పెట్టినప్పుడు వాటిని మార్చి ఆయన కొరకు నిలబడే సాధనాలుగా మనం నిలబెడతాడు. మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. He only wants your heart. ఆయనకు మన హృదయం మాత్రం కావాలి, nothing else. ఇంకేమీ వద్దు. And your heart, the way it is. మరి ఏ రీతిగా నీ హృదయం ఉందో ఆ రీతిగా కోరుకుంటున్నాడు. Not a purified heart, because no human being can purify themselves. It's only God who can make an impurity into purity, who can change the bad into good, who can change the darkness into light, who can change the mourning into happiness, who can change everything and create anything and everything where there is nothing, because our creator is such a powerful creator, because he has created everything from the void. Hallelujah. దేవుడు మాత్రమే ఏదైనా చేయగలడు. శూన్యం నుంచి సమస్తాన్ని జరిగించిన దేవుడు మన చీకటి బ్రతుకును వెలుగుగా మార్చగలిగిన దేవుడు కాబట్టి మరి మనము మన జీవితాలని దేవుని హస్తాల్లో పెడితే ఆయన మాత్రం మన పరిశుద్ధపరచగలడు. Hallelujah. Can we all stand to our feet because we have entered into the new year with God's blessing, with God's presence, with God's anointing. Hallelujah. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. అందరం కూడా లేచి నిలబడి ఆ దేవాదేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. I wish you all a very 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 prosperous Christ filled happy new year. మీ అందరికి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. And the words that in God's presence what God made me to speak about so many people who were so courageous enough to stand for God, and how God has worked in their lives when they have given thanks to God by giving their own children, by giving their own riches, by giving everything they had, because God has written in multiple portions to them. Hallelujah. మరి దేవుడు మరి ఏ రీతిగా వారు మరి దేవుని కొరకు సమస్తాన్ని మరి ఇచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని అత్యధికంగా మరి బహుమానాన్ని హెచ్చించాడో అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు మరి మనము ఆయన కృత స్తుతులు చెల్లించినప్పుడు ఆయనకి మన జీవితాలను సమర్పించినప్పుడు మన బహుమానాన్ని అత్యధికంగా ఆయన ఆశీర్వదిస్తాడు. God says, దేవుడు అంటున్నాడు కదా, I will bless you Abraham and I'll make you a blessing, and whosoever blesses you I'll make them blessing for many people. Hallelujah. అబ్రహాముతో అన్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. అదే రీతిగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. Our God is a God who is the God of Abraham, Isaac and Jacob. ఇస్సాకు యాకోబు దేవుడై ఉన్నాడు. As God has said to David, from your generation, from your genealogy there will be the king born, and he has fulfilled that. We are all a part of that genealogy. Hallelujah. వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు, ఆ మాటను కూడా నెరవేర్చినాడు మనం చూస్తాం. As God has blessed Job multiple portions after he has lost everything, God has rebuilt everything back to him. God can do the same thing in your and my life too. Can we all say యోబుని ఏ రీతిగా తిరిగి కట్టాడు, మన జీవితాలను కూడా తిరిగి కట్టగలడు. బట్ దేవుని స్తుతులు చెప్తాం. As God has blessed Hannah, God can bless
every woman over here. మరి దేవుడు ఏ రీతిగా హన్నాని ఆశీర్వదించడం మనల్ని కూడా ఆశీర్వదించగలడు. God can bless everybody, a small child or a bigger one, or an elder one, or an old one, or a male or a female, or you have nothing, God will bless you. Hallelujah. Hallelujah. God has anointed his disciples with the Holy Spirit filling. దేవుడు తన శిష్యులను పరిశుద్ధాత్మతో నింపాడు. God has used the fishermen for his work. మరి చేపలు పట్టేవారిని దేవుడు వాడుకున్నాడు. God has used carpenters for his work. మరి కార్పెంటర్ పని చేసేవారు. God has used scholars for his work. మరి దేవుడు మరి మంచిగా చదువుకున్న వారు. Only God can make a change in your life. దేవుడు మాత్రమే మార్పు తీసుకురాగలడు. God only can give us that eternal life. Hallelujah. దేవుడు మాత్రమే నిత్య జీవాన్ని He says that God has opened the doors for us to eat the fruit from the tree of the life which was abandoned in the beginning because of the disobedience, because of the sin. The tree of life fruit was abandoned and it was put an end there, but then God has reopened it for you and me for us to eat the fruit of the life. Hallelujah. దేవుడు మాత్రమే ఆ జీవాన్ని వృక్షాన్ని మన తినే కృపను మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 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 నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన తండ్రి గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన ప్రభా. ఆయన బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచారు నాయన. 2025 వాగ్దానం నాయన నీ సమాధానము, అదే రీతిగా నాయన నీ బలము నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడకు, ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించబడును గాక నాయన. మీరేటి కృపద ఇచ్చేయండి. సర్వ సమృద్ధిని అనుగ్రహించిన అదే రీతిగా ఆయన వాగ్దానాలు తీసుకున్నారు నాయన. అవి నాయన మరి కబోర్డ్లోనో నాయన షెల్ఫ్లోనో బైబిల్లోనో పెట్టడానికి వీలేదు. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి నాయన బిడ్డలు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాగ్దానాలు ఆయన ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడతాయి కదా నాయన. మీరే అట్టి కృపను నాయన బిడ్డలకు దయచేయండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించి ఆశ్రయించమని, నూతన సంవత్సరంలో బిడ్డల జీవితాల్లో నూతన మేలు ఆశీర్వాదాలు, నూతన శక్తి మార్గం, నూతన ఆత్మాభిషేకం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎవరు ఇర్మియాను బందీగృహశాలలో వేసిరి? ప్రశ్న మరొక్కసారి, ఎవరు ఇర్మియాను బందీగృహశాలలో వేసిరి? రెండవ ప్రశ్న, ఎవరు ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేసెను? ప్రశ్న మరొక్కసారి, ఎవరు ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేసెను? మూడవ ప్రశ్న, సిద్కియా కన్నులు ఊడదీయించింది ఎవరు? ప్రశ్న మరొక్కసారి, సిద్కియా కన్నులు ఊడదీయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబరు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు కాపురం ఉన్నామని, ఇర్మియా 35:11. రెండో ప్రశ్నకు జవాబు సిరాతో, ఇర్మియా 36:11. మూడో ప్రశ్నకు జవాబు దావీదు, ఇర్మియా 36:30. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత డి దీవనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.